అంటే మీరేం చెప్తున్నారు సార్? ఒక అడ్వకేట్‌గా ఎలక్షన్ కమిషన్ కూడా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అది ఖచ్చితంగా. సో, అది కూడా సరింగా పనిచేయట్లేదా? మరి దాంట్లో కూడా పాలసీ సరింగా లేదా? మరి ఏం మారిస్తే బావుంటదని ఏం చెప్తున్నారు మీరు? అంటే ఈ పాలసీ ఎట్లుండాలి? అంటే ఇలాగే నేనొకటి డాక్టర్ జయప్రకాష్ నారాయణ మీకు తెలుసు ఆయన. నేనొక లోక్‌సత్తా మ నే వ్యవస్థాపకులు. ఆయన ఏం చెప్పారంటే, ఆయన కూడా ఈ యాంటీ డిఫెక్షన్ లా లాంటిదో లేకపోతే ఈ పాలసీయో అసలు రాజకీయ నాయకులకు అర్థం కాలేదని నాకు ఓ స్టేట్మెంట్ మాదిరిగానే చెప్పారు నాకిచ్చిన ఇంటర్వ్యూలో రీసెంట్‌గా. నేనొక్క మాట మాట్లాడతా శ్రీనివాస్ గారు. యెస్ సార్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అని చెప్పి అంటే చాలామంది మీ ఏజోళ్ళు మా గురించి ఎవరు మాట్లాడతారు? ఎవరి గురించి మాట్లాడతాం? హ్మ్. మనకు చక్కగా యాదికొచ్చే టీఎన్ శేషనే. ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్. ఇంకో ఎవరు జ్ఞాపకం ఉన్నారుగా మనకు. కార్డ్ తీసుకొచ్చారు. చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన లేరిప్పుడు. అదే. టీఎన్ శేషన్ గారే, స్వర్గీయ టీఎన్ శేషన్ ఎగ్జాక్ట్. గారే జ్ఞాపకం వస్తారు మనకు. గుర్తుంది నాకు. ఎవరెన్ని పొలిటికల్ ప్రెషర్స్ పెట్టినా ఎగ్జాక్ట్‌లీ. ఇది ఇండిపెండెంట్ వ్యవస్థ, ఇది ఒక అటానమస్ బాడీ, యెస్. దీని దానికి ఎవరు దూరడానికి వీల్లేదు, నేను చెప్పింది మీరు చేయాల్సిందని చెప్పి చేసిన. ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్. అంటే ఇలా వ్యవస్థలన్నీ కూడా ఒక ఏమంటారు, వెన్నుముక లేని వ్యక్తులను తీసుకొచ్చి వ్యవస్థలకు అధిపతులుగా చేస్తాం. ఓకే. రాజకీయం ఇప్పుడు మీరు మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న ఒక అపాయింట్మెంట్ జరిగింది, ఇది చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ జరిగింది. వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు ఉండాలి అలా. ప్రతిపక్ష నాయకుడు కన్సెంట్ ఇవ్వాలి. కన్సెంట్ ఆయన రాయలేదు, నాకు అవసరం ఇష్టం లేదు అన్నాడు. తక్కిన వాళ్ళు ఇద్దరు అధికార పక్షం వాళ్ళే కాబట్టి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ను వాళ్ళు వేసేశారు. తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రతిపక్ష నాయకుడు ఉండాలి. ప్రతిపక్ష నాయకుడితో పాటు చీఫ్ జస్టిస్ ఉండాలి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసేసిండ్రు. అంటే వ్యవస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేసుకుంటూ పోతున్నాం అనేది చెప్తున్నాం వాళ్ళు. మీకు యాంటీ డిఫెక్షన్ యాక్ట్లో కూడా ఏముంటుంది, వాళ్ళ సుప్రీంకోర్టు వెనకడ సుప్రీంకోర్టు ఇచ్చింది నథింగ్ బట్ దే ఆర్ టేకింగ్ అవే అవర్ రైట్స్ అని చెప్పి. ఎలక్షన్ స్పీకర్ అనే అతను ఒక ట్రిబ్యునల్ మాత్రమే, ఇది జ్యుడిషియల్ రివ్యూలకు లోబడి ఉంటుంది అని చెప్పిన వాళ్ళు. జ్యుడిషియల్ రివ్యూలకు లోబడి ఉండాలి. ఎంతసేపు ఏంటంటే వాళ్ళ పెండింగ్ ఉన్నంతసేపు మేము ఏం మాట్లాడలేము. ఆ ఎంబార్గో ఉంది, అది దానిపైన ప్రొటెక్షన్ ఉంది వాళ్ళకు. అది కూడా ఇప్పుడు లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటో ఇనార్డినెంట్ డిలే ఈజ్ నథింగ్ బట్ ఇంజస్టిస్ అని చెప్పి వాళ్ళ ఒక సజెషన్ మాదిరిగా 6 నెలల పట్టును, 7 నెలల పట్టును, 8 నెలల పట్టును మీరు దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేయండి అని చెప్పి ఒక శుతిమెత్తగా వారిని సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పింది వాళ్ళకు, స్పీకర్ గారికి. దానికి అనుగుణంగానే వాళ్ళు మరి అది చేయాలి కదా సార్. ఆ పాలసీ అనేది అయితే స్పీకర్ గారికి ఇప్పుడు లేదు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఉదాహరణకు చెప్తున్నాను నేను, ఆ 10 మంది ఎవరైతే ఉన్నారో ఆ గందరగోళంతో ఇప్పుడు ఆగిపోయింది. ఆ తర్వాత వాళ్ళ పదవి కాలం కూడా ఈ 3 సంవత్సరాలు గడిచిపోద్ది. దానికి మీరు అన్నట్టు ఆ లిమిటేషన్ చాలా సందర్భాల్లో చాలాసార్లు ఇదే నా కామన్వెల్త్ యాక్ట్స్లో కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఆ చట్టాన్ని ఎవరు తీసుకురావాలా, ఎవరు చేయాలా? పాలకులు తేవాలి సార్, ఎవరు తేవాలి? పార్లమెంట్ చేయాలి. పార్లమెంట్ చేయాలి. నేను ఏమైందంటే పార్లమెంటుతో సహా ఏదైతే చట్టాలు చేసే చట్టసభలు ఉన్నాయో అవును, ఆ చట్టసభల్లోనే చిత్తశుద్ధి లేదు అంటున్నాను నేను. మరి ఎట్లా ప్రజలపైన లేకుండా కేవలం ఏదో దానికి మార్గం ఖచ్చితంగా ఉండాలి. ఇట్లనే వదిలేస్తే ప్రజలు జరగదు కదా. అంటే ఎట్లా వాళ్ళకి ఓటు వేయకుండా ఉండాలి? ఓటు వేయకుండా ఉండాలి. ప్రజలు తమ యొక్క ఓటు వేసే ముందు వాళ్ళ యొక్క విచక్షణను ఉపయోగించాలి. ఆ విచక్షణ ఎవరు నిజంగా కూడా, నేను ఇంతకుముందు 3 పదాలు ఉన్నాయి, ఇంటిగ్రిటీ, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ. ఆ 3 ఉన్నది ఎవరి దగ్గర లోపించినాయి అనేది. ఇంతమంది అంటే మీరు రాజకీయ నాయకులు, మీరంటే మిమ్మల్ని వేరు చేయట్లే, మీరు కూడా ప్రజాక్షేత్రంలో మీరు ప్రజలే, నేను ఆ రకంగా మాట్లాడలేదు. కానీ వీరు ఎక్కడ చేయనిస్తున్నారో వాళ్ళకి అంత టైం ఉండదు, ఆలోచించే ఇది ఉండదు. మీరు ఇచ్చేటువంటి ఫ్రీ బీస్ మీదనే ఆధారపడి బతికే విధంగా రాజకీయ నాయకులు చేస్తున్నారా? మరి లేకపోతే వ్యవస్థనే అట్లుందా, లేకపోతే ప్రజలే అట్లా తయారు చేశారా? ఏం చెప్తున్నారు మీరు? నేనేమంటున్నాను సార్ అంటే, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత డెఫినెట్గా ఏదైతే డౌన్ ట్రాడెన్ సెక్షన్ ఉందో వాళ్ళను పైకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. దాన్ని ఫ్రీ బీస్ అనే దానికి ఇది మార్చిండ్రు అందరు. సమాజంలో అందరు ఒక మాదిరిగా ఉండరు, అందరు డిఫరెంట్ లెవెల్స్లో ఉంటారు. ఇవాళ కొందరేమో రిమోట్ ప్లేస్లలో ఉంటారు, వాళ్ళ ఆకలికి అలవాటిస్తారు, వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇలా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ, ఇరిగేషన్ ఫెసిలిటీస్ కానీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కానీ, ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, హెల్త్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, వీటన్నిటి కూడా షెల్టర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వాల యొక్క బాధ్యత. నేనేమంటున్నాను సార్ అంటే, వాళ్ళ ప్రభుత్వాలన్నీ వీటిని ఏమంటున్నాయంటే వాళ్ళకి ఏదో దానం చేస్తున్నట్టు చెప్తున్నాయి. వాళ్ళ నువ్వు ఎక్కడ నుంచి చేస్తున్నావు, జేబు నుంచి పట్టుకొని చేస్తున్నావు. ఇవాళ ప్రజలు చెమటోడ్చి కష్టపడి ఏదైతే పన్ను రూపాయలని కడుతుండ్రో దాని నుంచి వచ్చిన డబ్బులతోనే నువ్వు వాళ్ళకు అనేకమైన సదుపాయాలు కల్పించడానికి నీ మేనిఫెస్టోలో నువ్వు పెడుతున్నావు. ఇవాళ నేను ఇండ్లు ఇస్తా అన్నా, నేను ఐఐటీలు ఇస్తా అన్నా, నేను హాస్పిటల్స్ ఇస్తా అన్నా, ఏది ఇచ్చినా ప్రజలు చెమటోడ్చి ఏదైతే ట్యాక్స్ కడతారో ఆ ట్యాక్స్ నుంచి వచ్చిన డబ్బులతోనే నేను ఇవన్నీ కూడా హామీలు ఇస్తున్నా. ఆ హామీలు నీ జేబు నుంచి వచ్చే డబ్బులతో ఇస్తలేవు నువ్వు.
అది బాధ్యత, అది ప్రభుత్వాల బాధ్యత. నేను ఆ పార్టీ చేసింది ఈ పార్టీ చేసింది, నేను ఓ పార్టీలో ఉన్నా కాబట్టి నేను నా పార్టీ చేసిందని ఇప్పుడు నేను చెప్తా, పలానా పార్టీ చేయలేదు కాబట్టి నేను చేసినా అని చెప్పి. కానీ ప్రభుత్వం చేసే ప్రతి పని కూడా ప్రజల పైసలతోనే చేస్తుంది. దానికి అప్పున్న ఈ రాష్ట్రంలో 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయారు. ఎవరు కట్టాలి? తెలంగాణ ప్రజలు కట్టాలి కదా. అంతే. ఇలా ఉన్నారు తెలంగాణ ప్రజలు కట్టాల్సిందే. ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా 1000 కోట్ల అప్పులు ఉంది కదా, లక్షల కోట్ల అప్పులు ఉంది సార్. దాన్ని మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అంటే దాంట్లో లోపాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. మీరు ఒక అడ్వకేట్ చెప్పండి, దాన్ని ఎట్లా మనం సరిచేస్తే. ఎందుకంటే రాజకీయాల్లో కూడా ఉన్నారు మీరు, అవగాహన ఉంది, మీరు అవపోసన కూడా పెట్టారు. రాజకీయాలు ఏవైతే ఉన్నదో ఇదైతే ఒక పవిత్ర వ్యాసంగం అని చాలామంది చెప్తున్నారు. మీలాంటి వాళ్ళే రాజ్యాంగం కూడా ఒక పవిత్ర వ్యాసంగం ఉంటారు. అది తప్ప రాజ్యం బాగుపడడానికి, మనం ముందుకు పోవడానికి, బ్రతకడానికి వేరే మార్గం లేదంటున్నారు. కానీ ఆ మార్గాన్ని మనం సుగమం చేసుకోవడానికి ఏం చేయాలంటారు మీరు అసలు? ముందుగా పార్టీల ప్రక్షాళన జరగాలి సార్. పార్టీలలో ఉన్న ఏదైతే అధికారమే పరమావధిగా పనిచేస్తున్నాయో ఆ ప్రక్షాళన జరిగి పార్టీ టిక్కెట్లు ఇచ్చేటప్పుడే వాళ్ళ యొక్క ఇప్పుడేమన్నా 100 కేసులు ఉంటాయి. ఓ మర్డర్ కేసు ఉంటుంది, ఓ దోపిడీ కేసు ఉంటుంది, ఓ దొమ్మి కేసు తీసుకొచ్చి వాళ్ళని కూడా పెడుతున్నాం. దాని గురించి మనం మాట్లాడాలి. దాన్ని కూడా పెడుతున్నాం మనం. ఎందుకు? వాడిని చూసి భయపడి ఓటేస్తారు. ఇంకో 100 కోట్లు వస్తుంది అని చూసి ఇంకో దాన్ని ఇన్ని ఓట్లు ఇన్ని గెలిపే చేయంగా పార్టీలు పనిచేస్తున్నాయి. ఓటర్లు కూడా దానికే పోతారు. నేను చెప్పేది ఏంటంటే, ఏ విధంగానైతే పార్టీల దగ్గర చిత్తశుద్ధి లోపించిందో ఓటర్ల దగ్గర కూడా లోపించింది. ఓటర్లు కూడా సరే ఇవి వాళ్ళు మనకి ఇవ్వట్లేదు, ఫ్రీగా ఇవ్వట్లేదు, మనం ప్రశ్నించే హక్కని ఇంతకుముందు చెప్పిన రాజ్యాంగంలో ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది. ఇప్పుడు రికాల్ కూడా ఇవ్వాలి అని, అవసరమైతే రికాల్ కూడా ఇవ్వాలి అని, ఇవన్నీ కూడా మనం ప్రజలు ఆలోచించాలి. సమాజంలో మీలాంటి వ్యక్తులు ఈ సమాజాన్ని మార్చే దిశగా పనిచేయాలి, ఓటర్లను మార్చే విధంగా పనిచేయాలి. వాళ్ళ సమాజంలో ఎవరైనా సోషల్ సైంటిస్ట్ ఉంటారు, అందరూ నాయకుల్ని పనిచేస్తే సోషల్ సైంటిస్ట్, నాయకుల్ని మార్చేటువంటి శక్తి మనకు లేదంటారు కామన్ మ్యాన్గా. అంటే నాయకులను మనం మార్చలేము. పార్టీల మైండ్ సెట్ మనం మార్చుతామని నేను అనుకోవట్లేదు. మొత్తం మీద ఇక్కడ నాయకులే తప్పని మీరు సోషల్ ఇంజనీరింగ్ చేసి సోషల్ సైంటిస్టులు పనిచేసి సోషల్ ఇంజనీరింగ్ చేయాలి. ఇది మనకు తప్పు. కులరహితమైన సమాజాన్ని మనం కోరుకున్నాం, అందరం కూడా సమసమాజ స్థాపన కోరుకున్నాం. ఈ సమసమాజంగా ఉండాలి అందరం కూడా. ఇందులో కులాలు మతాలకు తావులేదు. ఇంతకుముందు వచ్చిన సొసైటీలో కేవలం హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, రెండే కులాలు, డబ్బున్నోడు డబ్బు లేనోడు. అంటే డబ్బు లేనోడిని ఏదైతే పావర్టీ లేని బిలో ఉన్నాడో తీసుకొచ్చి వానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇచ్చి చదువు, విద్య, వైద్యము, కూడు, గుడ్డ అన్ని ఇచ్చి అన్ని సమానంగా నిలబెట్టాలి. అది ప్రభుత్వాల బాధ్యత. చెప్పి నేను అది చేయట్లేదు కదా, చేయట్లేదు. కాబట్టి నేనేమంటున్నా సార్ అంటే, స్వార్థ రాజకీయాల కొరకు పార్టీలు పోతున్న తరుణంలో మీలాంటి సోషల్ ఇంజనీర్స్ ఎఫెక్ట్ ఉండేది ఏంటిది? అలా మీడియా హైలీ ఎఫెక్ట్ ఉండేది. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మా దగ్గర ఒక ఎలక్షన్ జరిగింది మొన్న, గ్రామ పంచాయతీ ఎలక్షన్. నేను ఏ పార్టీల పేరు తీయను, ఏ వ్యక్తుల పేరు తీయను, చెప్పండి. ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇంచుమించు ఆ గ్రామం మీద నాతోనే చెప్పారు, ఈ గ్రామం మీద మేము 1,50,00,000 పెడతామని చెప్పి. ఓ సంఘానికి 10 గుంటలో 18 గుంటలో ల్యాండ్ రిజిస్టర్ చేసి ఇచ్చిండ్రు, ఓ సంఘానికి 12 లక్షలు ఇచ్చిండ్రు, ఇంకో సంఘానికి 10 లక్షలు ఇచ్చిండ్రు, ఇంకా ఓటుకి ఇంత అని ఇచ్చిండ్రు. కానీ ఇప్పటికి కూడా సజీవంగా నాకు అనిపించేది సార్ అంటే, అక్కడ ఒక వ్యక్తి పోటీ చేసిండు, ఒక వ్యక్తి భార్య పోటీ చేసిండు సర్పంచ్గా పోటీ చేస్తే ఆయన ఖర్చు ఎంత తెలుసా సార్ మీకు? 1000 రూపాయల నామినేషన్ ఫీజు, 2,000 రూపాయలు నమూనా బ్యాలెట్ పేరు కూడా వచ్చిండు. అందరికి చూపించడానికి ఇక్కడ ఇది నా గుర్తు. ఆయన మెజారిటీ ఎంత తెలుసా? 2,850 ఓట్ల మెజారిటీ. మొత్తం ఓటర్ సంఖ్య సార్? ఓటర్ సంఖ్య మండల హెడ్ క్వార్టర్ సంఖ్య 7,000 పైచిలకు. దట్ ఈస్ ద మండల హెడ్ క్వార్టర్. 7,000 పైచిలుగులో సర్పంచ్ 7,000 పైన కూడా ఉందా? మండల హెడ్ క్వార్టర్స్. మండల హెడ్ క్వార్టర్స్ జనరల్ ఉంటాయి అన్నట్టు. మా దగ్గర ఉన్న మండల హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా 5 నుంచి 7, 8,000 ఉంటాయి దాదాపుగా 5 నుంచి 8 దాకా ఉంటాయి. ఒక ట్రైబల్ ఏరియాలో ఉన్న మండల హెడ్ క్వార్టర్లో కేవలం 2,500, 3,000 ఉంది. అంటే వాళ్ళ వ్యక్తిని నమ్మేసి, ఆయన నిజాయితీని, ఆయన వ్యక్తిత్వాన్ని ఇంతకుముందు చూసి. నేను ఇంతకుముందు ఆయన సర్పంచ్ ఉండే, ఆయన భార్య సర్పంచ్ ఉండే, ఆయన జడ్పీటీసీ డబ్బులు ఇచ్చినా, డబ్బులు పంచినా, ఒక పార్టీ మద్దతు ఇచ్చినా ఆయన కొటేషన్ ఇండిపెండెంట్గా. అంటే ఇక్కడ కూడా పార్టీల ప్రస్తావన గ్రామ పంచాయతీలో రాదు. కానీ టీవీలో కూడా ఏం చెప్తున్నారంటే మా పార్టీ వాళ్ళకి గెలిచారు అని చెప్పి డైరెక్ట్ చెప్తున్నారు. నేను చెప్తా ఏంటంటే, నా పార్టీ వాడిని నేను పోటీ చేయిస్తా. ఒకవేళ నా ఊర్లో ఉందనుకోండి, నా పార్టీ నుంచి అభ్యర్థిని నేను నిలబెడతా. ఇది ఒకటి 20 అంటాం అని బయట చెప్పుకోవడానికి. జనరల్గా ఆ సిద్ధాంతాలతో ఉన్న వాళ్ళు అటు ఓట్లు ఇస్తుంటారు. ఇటు అంటే చెప్తారు అక్కడక్కడ ఇంకా కూడా బతికుంది అది. అక్కడక్కడ అంటే సమాజం పూర్తిగా చచ్చుబడి పోలే.
అక్కడక్కడ ఇంకా సమాజంలో మానవత్వానికి కానీ మంచితనానికి కానీ విలువ ఉంది. సమాజం పూర్తిగా రావడం కాలే ఇంకా. కాబట్టి మీలాంటి సోషల్ ఇంజనీర్లు అంటే అట్లాగా సార్ మీరు సమాజాన్ని మేల్కొల్పాల్సిన బాధ్యత ఉంది. ఈ సమాజంలో ఎవరు ఏది ఇచ్చినా ఫ్రీ ఏం వెలుగుతారు సార్? మీలాంటి వాళ్ళు వచ్చి మీ మీడియా అమ్ముడు పోయిందని నాకే చెప్పారు ఇంటర్వ్యూలో. మీ మీడియా అమ్ముడు పోయింది, ఇంకా మీరు కూడా ఏం చేస్తారని డైరెక్ట్గా చెప్తున్నారు అసలు. నేను అమ్ముడు పోయిందని నేను చెప్పను, కానీ మీ బాధ్యత మీలాంటి ఎనలిస్టులు నేను కావచ్చు, మీ రాజకీయ బాధ్యత నాయకులు చెప్తాను. కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, న్యూస్ ఛానల్ అన్నీ కూడా వ్యూస్ ఛానల్స్ అయిపోయినాయి సార్. నేను అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆల్ న్యూస్ ఛానల్స్ అవి బికమ్ వ్యూస్ ఛానల్స్. నీ వ్యూస్ నువ్వు పెడుతున్నావు అంతే తప్ప నా న్యూస్ నువ్వు పెడతలేవు. టీఆర్పీ నేను టీఆర్పీ అనను, ఇంకోటను. నీ అవసరాలు నీ. ఇంతకుముందు న్యూస్ ఛానళ్ళల్లో ఉండేదంటే న్యూస్ ఛానల్స్ ఎప్పుడు క్యాపిటలిస్టులు పెట్టలే. ఓకే, ఒక పేపర్ పెట్టిందంటే మా ఇండియా రాసిన పంపిండు వాళ్ళు. అంత కమ్యూనిస్టులు అంటారు. ఇవాళ వచ్చింది ఎవరు? బిజినెస్ కమ్యూనిటీస్ వచ్చినాయి. న్యూస్ ఛానల్ పెట్టినా కూడా బిజినెస్ ఫార్మ్స్ వచ్చినాయి. వ్యాపారం వచ్చింది. వ్యాపారం వచ్చినప్పుడు కాంపిటీషన్ ఉంటుంది. రైట్. నేను తప్పనంటలే, నేను కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ వచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సిన జీతాలు తెల్లల్లో ఉన్నాయి, రెంట్లు కట్టాలి, ఎక్విప్మెంట్ కొనాలి, ఒక నిమిషంలో ఒక సెకండ్ లోపల ఎక్కడైతే ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతారో చేరుకోవాలి. ఇవన్నీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలి పరిస్థితి. దానికి ఎవరు కూడా జీవితకాలం మొత్తం పెట్టలేరు. డబ్బు ఖర్చు అవుతుంది. కాబట్టి దాన్ని మెయింటైన్ చేసుకోవడం తప్పులేదు. కానీ పోటీతత్వంలో విలువలు మర్చిపోతారు అనేది మా బాధ. పోటీతత్వంలో విలువలు మర్చిపోయి కేవలం దాన్ని కూడా ఒక ఏమంటారు వ్యాపార వస్తువుగా మార్చడంలో అదే ఒకటే బాధ అనిపిస్తుంది. సార్, దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మీరు ఏం చెప్తారు? ఛానళ్ళకి చెప్పండి ముఖ్యంగా. అంటే ఛానల్ని ఓవర్కమ్ చేయాలంటే వేరే రకమైనటువంటి విధానం ఏం లేదంటారా? ఏం చెప్తారు మీరు? నేను ఏమంటున్నా సార్ అంటే నేను మీ దృష్టిలో నేను ఏమంటున్నా సార్ అంటే దీన్ని తప్పని నేను పూర్తిగా తప్పని నేను అనలేను. కొంతమేరైనా తప్పడుతాను నేను. డబ్బులు ఎవరు ఇస్తారని అడుగుతారు మిమ్మల్ని వెంటనే. అంతే కదా సార్, న్యాచురల్గా డబ్బులు ఎవరు అని అంటారు న్యాచురల్గా. అందుకని చెప్పి ఇది నిజంగా కూడా ఒక సోషల్ వర్క్. న్యూస్ మనిషికి వార్తలను చేయడం అనేది ఒక సోషల్ వర్కే. ఏ ప్రాంతంలో ఏమైంది, ఏ ప్రాంతం న్యూస్, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. ఎగ్జాక్ట్లీ. న్యూస్ అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. కరెక్ట్. ఈ 4 మూలల్లో ఏం జరిగింది అనేది ప్రజలకు చేరవేసేదే డ్యూటీ. ఆ డ్యూటీని చేయడానికి దానికి కావాల్సిన కొన్ని సేకరణకు, వార్తా సేకరణకు కావాల్సిన అంగులు ఆర్భటాలు వాళ్ళు కూడా క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి దానికి ఖర్చు అవుతుంది. ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టినప్పుడు ఖర్చు తీసుకుంటే తప్పని నేను అంటాను. నేను వాళ్ళకి కావాల్సిన ఏం సార్ అంటే ప్రభుత్వాలు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించాలి. ఓకే, ప్రభుత్వాలు కూడా ఇలా ఒక బిల్డింగ్ కట్టుకుంటున్నాం, రైట్, ల్యాండ్ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ ఉన్నది, దానికి వాళ్ళకు కన్సెషన్ రేట్ ఇవ్వాలి. ఇటువంటి ఇచ్చుకుంటూ మీరు చేయాలి. ఇవాళ చాలామంది జర్నలిస్టులకు ఇక్కడ కూడా జీతాలు ఉన్నాయి. చాలా మంది జర్నలిస్టులకు జీతాలు ఉన్నాయి. కరెక్ట్. రిపోర్టర్లకు ఎవరికి జీతాలు ఇవ్వట్లా. చాలా మంది ఇస్తున్నారు. లైసెన్స్ ఇచ్చినాం, నేను పలానా ఛానల్ బిల్లు ఇస్తాం, మనం ఏం చేయాలి? స్వభావమైన బతుకుదొర కొరకు అంటే ఏం చేస్తారు? ఏం చేయాలంటే కలెక్షన్ చేస్తారంటారా మీరు? అంతే కదా. న్యాచురల్ అడ్వర్టైజ్మెంట్లు మళ్ళీ నాకు సంవత్సరంగానే నా వార్షికోత్సవం ఉంది, నాకు ఇంత టార్గెట్ పెడుతున్నాను. సంవత్సరంగానే నా పలానా ఛానల్ అయింది, పలానా పేపర్ది, నువ్వు నీ మండలానికి 2 లక్షలు తీసుకురమ్మంటావు అడ్వర్టైజ్మెంట్లు. మమ్మల్ని ఎవరు పడాలి? అడ్డదారులు దొక్కుతారంటారా? న్యాచురల్గా సార్, నేను పిల్లం సాదుకోవాలని తెల్లారిస్తే నేను న్యూస్ పంపాలి నీకు. నేను మొత్తం మంది అనట్లేదు, నేను అది కూడా చెప్తున్నాను. పరిస్థితులు మనం క్రియేట్ చేస్తున్నాం అంటున్నాను. పరిస్థితులు మనం క్రియేట్ చేస్తున్నాం, వాళ్ళకు అవకాశం ఇస్తున్నాం మనం చేసుకోవడానికి. నువ్వు ఇంత అంటే వాళ్ళు ఇంత అంటారు. న్యాచురల్గా ఇవన్నీ కూడా ఏమవుతుంది సార్ అంటే సమాజంలో ఏ ఒక్కరు కాదు, ఇది ఒక సమిష్టి బాధ్యత. సమాజంలో ఒకరిని తప్పుపట్టి ఒకరిని వెలితే చూపడానికి వెళ్ళలేదు. ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత. ఈ సమాజాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఇక్కడ ఉన్న వ్యవస్థలు ఏవైతున్నాయో వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి. ఆ వ్యవస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళది ప్రభుత్వాన్ని. ప్రభుత్వాలు దారి తప్పినప్పుడు ప్రజలు దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది ఓటు రూపాన.